పవన్ నుంచి మరో పాట పవనం విడుదలైంది. ఆయన్ను ఈ పొలిటికల్ హెక్టిక్ లో సినిమానే మహద్భాగ్యం అనుకుంటే ఏకంగా పాట కూడా పాడడంతో ఇందుకు బోనస్ కాక మరేమవుతుందంటున్నారు వీరమల్లు వీరాభిమానగర. మాట వినాలి గరుడా మాట వినాలి అనే పాటను పాట వినాలి ప్రతి అభిమాని ఈ పాట వినాలి అంటూ ఓ లుక్కేసుకోండి మరి. మొదటి పాట తమ్ముడులోని తాటి చెట్టు. రెండో పాట ఖుషిలో బంగారు రమణమ్మ. మూడోది జానిలో నువ్వు సారా తాగుకు. నాలుగో సాంగ్ గుడుంబా శంకర్లో కిల్లి కిల్లి. ఐదో పాట పంజాలో పాపారాయుడు. ఆరో పాట అత్తారింటికి దారేదిలో కాటమరాయుడా. ఏడో పాట అజ్ఞాతవాసి కొడక కోటేశ్వరరావు. లేటెస్ట్ గా ఎనిమిదో పాట హరిహర వీరమల్లులోని మాట వినాలి సాంగ్. అబ్బన్నా సుబ్బన్న కొట్టు అంటూ తాను స్వయంగా దరువేస్తూ పవన్ పాడిన ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియా ట్రెండింగ్. ఈతమాను ఇల్లు కాదు, తాటిమాను తావు కాదు, తగిలినోడు మొగుడు కాదు, తగరము బంగారము కాదు, అందుకే మాట వినాలి గరుడా మాట వినాలి, మంచి మాట వినాలి అంటూ పవన్ పాడిన ఈ పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది. మాట దాటిపోతే మర్మము తెలియకపోతే పొగరుబోతు తగురుపోయి కొండను తాకినట్టు, అందుకే మాట వినాలంటూ మంచి మాట ఎవరికో ఇండైరెక్ట్ గా చెప్పే యత్నం చేశారన్న కామెంట్లు సైతం వినిపిస్తున్నాయి. అసలే ఉప ముఖ్యమంత్రిగా యమ బిజీ, ఆపై పలు మంత్రిత్వ శాఖలు సైతం నిర్వహణ. ఇంత బిజీలో తమ పవర్ స్టార్ తమ కోసం యాక్ట్ చేయటమే మహాభాగ్యమనుకునే అభిమానుల మంచి కోరుతూ మాట వినాలి మంచి మాట వినాలంటూ తమ ఆరాధ్య దైవం పవన్ పాడిన ఈ పాట ఇప్పుడు వారి పాలిట వరంగా మారినట్టు కనిపిస్తోంది. ఇప్పటి వరకు పాడిన పాటలు ఒక లెక్క, ఇప్పుడు పాడిన ఈ పాట మరో లెక్క అంటూ పవన్ పలికిన తత్వాలను ఆస్వాదిస్తున్నారు వీరమల్లు వీరాభిమానులు. ఇంతకీ ఈ మంచి మాట ఎవరికి? తన అభిమానులకా లేక రాజకీయ ప్రత్యర్థులకా అన్న కామెంట్లు సైతం వినిపిస్తున్నాయి. ఏది ఏవైనా పవన్ స్వయంగా గొంతు చేసుకున్న ఈ 8వ ఆణిముత్యం తామెన్నటికీ మర్చిపోలేని మధుర గానానుభూతిగా ఫీలవుతోంది. పవన్ మానియా ఒంటి నిండా పులుముకుని కనిపించి ఆయన కల్ట్ ఫ్యాన్ బ్యాచ్.